ఒక పట్టణ శివారులో ఉన్న పల్లెటూరి వాతావరణం. అక్కడ ఒక పెద్ద తోట. అదొక పెద్ద వర్తకుడికి చెందిన పచ్చని మామిడి తోట. ఆ తోటలో వెంకటయ్య అనే తోటమాలి పనిచేస్తున్నాడు. తోట ఎంత పచ్చగా ఉంటుందో వెంకటయ్య బతుకు అంత ఎండుబారిపోయి ఉంటుంది. శ్రేష్ఠిగారు నెలకు ఇచ్చే 20 రూపాయల జీతంతో పూట గడవడమే గగనంగా ఉండేది. వెంకటయ్య, అతని భార్య సుభద్ర ఆ తోట చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తున్నారు. ఆ గుడిసెకు కనీసం తలుపులు కూడా సరిగ్గా లేవు. ఒక పాత తడిక మాత్రమే అడ్డుగా ఉంటుంది. ఒకరోజు ఉదయం ఎండ చెరుక్కుమంటోంది. వెంకటయ్య చెమటలు కక్కుతూ ఒక మడిలో గొప్పు తవ్వుతున్నాడు. ఆ సమయంలో సుభద్ర అక్కడికి గంజి, ఆవకాయ తీసుకుని వచ్చింది. ఏమండి, కాస్త ఆ పార కింద పెట్టి ఈ గంజి తాగండి. ఉదయం నుంచి ఆ మట్టిలో పడి కుస్తీ పడుతున్నారు. ఏమైనా మనకి ఈ యజమాని అదనంగా 1 రూపాయి అయినా ఇస్తాడా ఏంటి? ఏం చేయమంటావే సుభద్ర, మన కర్మకు ఈ లోబి శెట్టిగారి ఇంట్లో పని దొరికింది. ఆయనకి ఆకులు రాలినా కోపమే, పూలు పూయకపోయినా కోపమే. ఏ రకంగా జీతంలో కోతలు విధిద్దామా అని చూస్తుంటాడు. అవునండి, నిన్న వానకి మన గుడిసె సగం కారిపోయింది. ఆ తడిక కూడా ఎగిరిపోయింది. ఒక 10 రూపాయలు ఇస్తే తలుపు బాగు చేయించుకుందాం అన్నాను కదా, అడిగారా ఆయన్ని? అడిగానే సుభద్ర, తలుపులెందుకురా మీకు? మీ ఇంట్లో దోచుకుపోవడానికి ఏమున్నాయి? ఉన్నవి 2 పాత గిన్నెలు, అవి ఎవడు తీసుకెళ్తాడు అని ఎగతాళి చేశాడు. నా కడుపు మండిపోయింది. కానీ ఏం చేస్తాం, వేరే పని దొరికేదాకా ఇక్కడ పడి చావాల్సిందే. పోనీలేండి, మీరు బాధపడకండి. ఆ దేవుడు మన కష్టాలు చూసి ఏదో ఒక దారి చూపించకపోడు. భార్యాభర్తలు అలా తమ కష్టాలను పంచుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా వర్తక శ్రేష్ఠి కొడుకు గుణ అటుగా వచ్చాడు. వస్తూ వెంకటయ్య వైపు చులకనగా చూశాడు. ఎరా వెంకటయ్య, మా నాన్న నీకు జీతమిస్తున్నది ముచ్చట్లు పెట్టుకోవడానికా, మట్టి తవ్వడానికా? అయ్యో లేదయ్యా గుణబాబు, గొయ్యి తవ్వి అలసిపోయి 2 నిమిషాలు గంజి తాగుతున్నాను. ఇప్పుడే మళ్ళీ పని మొదలు పెడతాను. అదిగో ఆ తోట చివరన ఉన్న మామిడికాయలు నిన్న ఏమయ్యాయిరా? నువ్వేమైనా అమ్ముకున్నావా రాత్రికి రాత్రి? అలా అనకండి బాబూ, మా ఆయన ప్రాణం పోయినా ఒకరి సొమ్ము ఆశించరు. నిన్న రాత్రి మీరే మీ స్నేహితులతో వచ్చి మామిడికాయలు కోసుకుని వెళ్లారు కదా, మళ్ళీ మా మీద నింద వేస్తారేంటి? ఏయ్ నోర్ముయ్, నేనేదో సరదాకి అడిగితే నువ్వు మధ్యలో దూరతావా? మా నాన్నకి చెప్పి మిమ్మల్ని పనిలోంచి తీసేస్తాను, జాగ్రత్త అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. వదిలేయవే, వాడు తండ్రికి తగ్గ కొడుకు, పైగా దొంగ బుద్ధి. వాడి స్నేహితుల కోసం తోటలో కాయలు దొంగిలించి నా మీద నెడుతుంటాడు. ఆ భగవంతుడే మనకు దిక్కు. మరుసటి రోజు మధ్యాహ్నం వెంకటయ్య తోటలో పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి వెనక నుండి చప్పుడు వినిపించింది. గప్పున వెనక్కి తిరిగి చూశాడు వెంకటయ్య. ఒక వ్యక్తి తన వైపే నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన వేసుకున్న బట్టలు, నడక చూస్తుంటే ఎవరో పట్నం నుంచి వచ్చిన ధనవంతుల్లాగా కనిపించాడు. ఆయన్నే చూసి వెంకటయ్య నమస్కరించాడు. తోటమాలి వెంకయ్యవు నీవేనా? అవునండి బాబు, నా పేరు వెంకటయ్యే. మీరు పట్నం నుంచి వచ్చినట్లున్నారు. నేనేమైనా తప్పు చేశానా బాబు? భయపడకు వెంకటయ్య, నీవు 10 ఏళ్ల క్రిందట ఈ పట్నం వదిలి రాకముందు ఎవరి దగ్గర పనిచేశావో జ్ఞాపకముందా? అయ్యో బాబు, జ్ఞాపకం లేకపోవడం ఏమిటి? నా ప్రాణం ఉన్నంత వరకు ఆ పేరు నేను మర్చిపోను. మహానుభావుడు ధర్మరాజు గారి తోటలో మాలీగా ఉండేవాణ్ణి బాబు. ఆయన చల్లని మహారాజు. మా ఊరి విడిచి ఆయన ఎక్కడో విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి బాబు. ఆయన పేరు చెబితే అడవిలోకి పోయిన అన్నం పుడుతుంది. ఆయన కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు, కానీ లేకపోతే ఈ జన్మలో నేను వారి పాదాలు వదిలి వచ్చేవాడినా బాబు అంటూ తన మనసులో గల అభిమానమంతా వెల్లడించసాగాడు. అవును వెంకటయ్య, వారక్కడ మా ధర్మరాజు బాబు గారు కులాసాగా ఉన్నారా బాబు? వాళ్ళ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగిందా? ఎక్కడున్నారు ఇప్పుడు? పాపం ధర్మరాజు గారు విదేశాల్లోనే క్రితం నెలలో కాలం చేశారు వెంకటయ్య అని వర్తమానం చెప్పాడు. ఈ మాట విని వెంకటయ్య గుండె ఆగినంత పనైంది. అయ్యో దేవుడా, ఎంత అన్యాయం చేసావయ్యా! ఎందరో పేదవాళ్ళకి అన్నం పెట్టిన ఆ చల్లటి చేతులు ఇక లేవా? ఆ ధర్మప్రభు ఈ లోకంలోనే లేరా? కొంతసేపటికి వెంకటయ్య కన్నీళ్లు తుడుచుకుని తేరుకున్నాడు. బాబు క్షమించండి, నేను తట్టుకోలేకపోయాను.
ఇంతకీ మీరు వారికి బంధువులా బాబు? న్- నా కోసం ఇంత దూరం ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు? కాదు వెంకటయ్య, నేను బంధువును కాను, వారి లాయర్ని. ధర్మరాజు గారు చనిపోయే ముందు 10 సంవత్సరాల క్రితం తన దగ్గర నమ్మకంగా పనిచేసిన వాళ్ళందరినీ తలుచుకున్నారు. ఆయన ఒక వీలునామా రాశారు. అందులో తన తోటలో కష్టపడి పనిచేసిన వెంకటయ్య కోసం తన సొంత డబ్బుల నుంచి 2,000 రూపాయల సొమ్మును ఇచ్చి రమ్మని రాశారు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఈ సంచిని నీకు అందిస్తున్నాను. అని చెప్పి తన చేతిలో ఉన్న ఒక గుడ్డ సంచిని వెంకటయ్య ముందు ఉంచాడు వకీలు. అందులో కరుకుల్లాంటి 2,000 రూపాయలు ఉన్నాయి. కాని వెంకటయ్య ముఖంలో ఆనందం లేదు, సంకోచం ఉంది. అయ్యో బాబు, ఉచితంగా ఎవరి వద్ద నుంచి డబ్బు తీసుకోకూడదని నా నియమం. ఆ డబ్బు కోసం నేను చెమట చిందించలేదు బాబు. ఆ ధర్మరాజు గారు నాకు ఇచ్చిన అన్నమే 10,000. మళ్ళీ ఈ డబ్బు నేను తీసుకోను బాబు. దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి. ఇది ఉచితంగా ఇస్తున్నది కాదు, ఇది దానం అంతకన్నా కాదు. నువ్వు చేసిన నిజాయితీ గల సేవకు ఆ మహానుభావుడు ప్రేమతో ఇస్తున్న కానుక. ఆయనే స్వయంగా నీకోసం రాసిన వీలునామా ఇది. నువ్వు తీసుకోకపోతే ఆయన ఆత్మ శాంతించదు. నీ కుటుంబం ఉన్న ఈ పేదరికంలో ఈ డబ్బు నీకెంతో ఉపయోగపడుతుంది. ఇసుకో వెంకటయ్య. వకీలుగారు గట్టిగా చెప్పడం, ప్రస్తుతం తన కుటుంబంలో ఉన్న తీవ్రమైన పేదరికం, ఆ వర్తక శ్రేష్ఠి కింద పడుతున్న నరకం గుర్తుకు రావడంతో వెంకటయ్య ఆ డబ్బులు తీసుకోక తప్పలేదు. వణుకుతున్న చేతులతో ఆ సంచి అందుకుని వకీలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అంత సొమ్ము కళ్ళ చూడ్డం వెంకటయ్యకు ఇదే మొదటిసారి. వెంకటయ్యకు ఎప్పటినుంచో ఈ లోబి వర్తకుడి దగ్గర తోటమాలి పని మానేయాలని ఉంది. ఈ వీలునామా డబ్బులతో నా సొంత ఊరికి తిరిగి వెళ్లి కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ నా భార్య సుభద్రతో ప్రశాంతంగా జీవించాలి అని మనసులో బలంగా అనుకున్నాడు. సంతోషం పట్టలేక వెంటనే పరుగున గుడిసెలోకి వెళ్ళాడు. సుభద్ర, ఓ సుభద్ర, ఎక్కడున్నావు? ఏమండి, ఏమైంది? ఆ శ్రేష్ఠిగారు ఏమైనా అన్నారా? వెంకటయ్య సంచి చూపిస్తూ, శ్రేష్ఠి గారు కాదు సుభద్ర, దేవుడే మనల్ని పలకరించాడు. ఆ ధర్మరాజు బాబు గారు చనిపోయారు. కాని పోతూ పోతూ నా కోసం ఈ 2,000 రూపాయలు వీలునామాలో రాసిచ్చారు. మన కష్టాలు తీరే మార్గం దొరికింది సుభద్ర. ఈ నరకం నుంచి మనకు విముక్తి దొరికింది. అమ్మ బాబోయ్, ఇన్ని డబ్బులా? నిజంగా ఆ బాబుగారు చల్లని మహారాజండి. రేపు పొద్దున్నే ఈ తోట పని వదిలేసి మన ఊరికి వెళ్ళిపోదాం. అక్కడ చిన్న పొలం కొనుక్కుని హాయిగా మనం వ్యవసాయం చేసుకుందాం. అవును సుభద్ర, రేపు ఉదయమే యజమాని దగ్గర నా పాత జీతం అడిగి తీసుకొని మన ఊరికి వెళ్ళిపోదాం. ఆ 2,000 రూపాయల సంచి చేతికి రాగానే వెంకటయ్యకు పెద్ద సమస్య పట్టుకుంది. అతని పూరిగుడిసెకు తలుపులు సరిగా లేవు, కేవలం తడిక మాత్రమే ఉంది. ఆ లోబి శెట్టిగారి కొడుకు గుణ ఎప్పుడూ దొంగలాగా ఆ తోటలో తిరుగుతూ ఉంటాడు. వాడి కన్ను పడితే ఆ సంచి గుట్టుచప్పుడు కాకుండా మాయమైపోతుంది. సుభద్ర, ఈ గుడిసెలో ఈ సంచి దాచటం ఏమాత్రం సురక్షితం కాదు. ఆ గుణాగాడి దొంగ బుద్ధి నీకు తెలుసుగా. ఎలుకలా వచ్చి ఎత్తుకుపోతాడు. మరి ఎలాగండి? రాత్రంతా నేను నిద్రపోకుండా దీనికి కాపలా ఉంటానులే. వద్దు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను ఎవరికి అనుమానం రాని చోట దీన్ని దాస్తాను. రేపు ఉదయం బయలుదేరేటప్పుడు తీసుకుందాం. ఆనాటి సాయంకాలం చీకటి పడుతోంది. తోటలో ఎవ్వరూ లేని సమయం చూసి వెంకటయ్య మెల్లగా బయటకు వచ్చాడు. తన గుడిసెకు కొంచెం దూరంలో ఆ వర్తకుడి తోటలో ఒక అతిపెద్ద రావి చెట్టు ఉంది. ఆ చెట్టుకు మధ్యలో ఒక పెద్ద తొర్ర ఉంది. వెంకటయ్య నెమ్మదిగా ఆ రావి చెట్టెక్కి ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకుని ఆ 2,000 రూపాయల సంచిని జాగ్రత్తగా ఆ తొర్రలో దాచిపెట్టి గుడిసెకు తిరిగి వచ్చి హాయిగా నిద్రపోయాడు. కాని వెంకటయ్య చెట్టు ఎక్కి ఆ తొర్రలో సంచి దాచడం పొదల్లో శ్రేష్ఠి కొడుకు గుణ తన కళ్ళారా చూశాడు. వెంకటయ్య గుడిసెలోకి వెళ్లగానే గుణ నక్కలాగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లాడు. చెట్టు ఎక్కి ఆ తొర్రలో చెయ్యి పెట్టి ఆ గుడ్డ సంచిని బయటకు తీశాడు. అది తెరిచి చూసేసరికి వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. గుణ తనలో తాను, అమ్మ బాబోయ్, 2,000 రూపాయలా? ఆ తోటమాలిగాడికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా ఎక్కడి నుంచి వస్తే నాకేంటి? ఈ డబ్బు ఇప్పుడు నాది. వీడికి నేను బుద్ధి చెప్పాలి. గుణ ఆ సంచిని కాజేసి తిన్నగా తన తండ్రి దగ్గరికి పరుగు తీశాడు. శ్రేష్ఠి తన గల్లాపెట్టెలో లెక్కలు చూసుకుంటున్నాడు. నాన్నా, ఓ నాన్నా, ఏంట్రా అరుస్తున్నావు? ఏంటి ఆ సంచి? నాన్నా, ఆ తోటవాలి వెంకయ్యగాడు దీన్ని మన తోటలలో దొంగతనంగా దాస్తుంటే నా 2 కళ్ళతో చూసి దొరకబుచ్చుకుని పట్టుకొచ్చేశాను.
వాడు ఎవరి దగ్గరో దొంగిలించి ఉంటాడు. లేదంటే వాడికి 2000 ఎక్కడివి? ఆ శ్రేష్ఠికి ఆ నోట్లు చూడగానే అపరిమితమైన సంతోషం కలిగింది. వాడి కళ్ళల్లో అత్యాశ మెరిసింది. సంచిలోని 2000 రూపాయలు చూసి కక్కుర్తిపడ్డాడు. భలే పని చేశావురా గుణ. వాడికి ఆ డబ్బు దొంగిలించే ధైర్యం లేదు కానీ ఎవరిదో అయి ఉంటుంది. అయినా ఇది మన తోటలో దొరికిన నిధి. కాబట్టి ఇది మనదే. వాడు రేపు ఏడిస్తే చూసి నవ్వుకున్నాం. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. ఈ డబ్బు ఎక్కడ దాచాలో నేను చూసుకుంటాను. సరే నాన్న, కానీ ఇందులో నాకు వాటా ఇవ్వాలి సుమా. ఇస్తాం లేరా, ముందు నువ్వు వెళ్ళు. కొడుకును పంపించేసి ఆ డబ్బును తనే స్వయంగా అత్యంత రహస్యమైన చోట దాచాలని శ్రేష్ఠి నిర్ణయించుకున్నాడు. ఈ డబ్బు విషయం తన కొడుకు గుణాకి కూడా తెలియకూడదని ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే ఆ డబ్బును దాచిపెట్టేశాడు. అదే రోజు రాత్రి వెంకటయ్య నెమ్మదిగా నడుచుకుంటూ శ్రేష్ఠి దగ్గరికి వచ్చాడు. బాబు, శ్రేష్ఠి గారు. ఏంటి వెంకటయ్య, ఈ రాత్రిపూట వచ్చావు? అంతా కులాసానేనా? కులాసానే బాబు. మీ తోటలో 10 ఏళ్లుగా చాలా నమ్మకంగా పనిచేశాను బాబు. కానీ నా భార్యకు ఇక్కడ పడటం లేదు. మా సొంత ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం బాబు. రేపు ఉదయాన్నే నేను నా భార్యతో కలిసి ఊరికి వెళ్ళిపోతాను. ఈ నెల నాకు రావలసిన జీతం ఇచ్చేస్తే మీ రుణం తీర్చుకొని వెళ్తాను బాబు. వెంకటయ్య రాజీనామా మాట వినగానే యజమాని మనసులో గంతేశాడు. పైకి విచారం నటిస్తూనే, భలే భలే, వీడి 2000 రూపాయలు ఉచితంగా మనకు దక్కినాయి. ఇప్పుడు వీడి వెళ్తే ఇంకా మంచిది. డబ్బు పోయిందని మనల్ని అడిగే బాధ కూడా ఉండదు అని లోపల సంబరపడిపోయాడు. అయ్యో వెంకటయ్య, సరేలే, నీ ఇష్టం. నీకు ఇక్కడ ఉండాలని లేనప్పుడు నేను బలవంతం చేయను. ఇదిగో నీ జీతం 20 రూపాయలు అని వెంటనే డబ్బులు తీసి ఇచ్చేశాడు. చాలా సంతోషం బాబు అని మరునాడు ఉదయాన్నే సూర్యుడు ఇంకా పూర్తిగా రాలేదు. వెంకటయ్య, భార్య సుభద్ర తమ పాత బట్టల మూటలు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. వెంకటయ్య ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా తోటలోని తూర్పు దిక్కున ఉన్న ఆ పెద్ద రావి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. నెమ్మదిగా చెట్టు ఎక్కి ఆ తొర్రలో చెయ్యి పెట్టాడు. సుభద్ర, నా సంచి భద్రంగానే ఉంది సుభద్ర. ఈ 2000 రూపాయలు ఇక్కడే ఉన్నాయి. వెంకటయ్య ఆ సంచిని బయటకు తీసి తన దేవుడు ధర్మరాజుగారు ఇచ్చిన బహుమతి సురక్షితంగా ఉన్నందుకు భగవంతుడికి దండం పెట్టుకున్నాడు. తను ఎంతో తృప్తిపడి సంచిని నడుముకు భద్రంగా కట్టుకుని భార్య సుభద్రతో కలిసి ఎంతో ఆనందంగా ఆ లోబిశెట్టి తోట వదిలి తన సొంత ఊరికి పయనమయ్యాడు. వెంకటయ్య వెళ్లిపోయిన తర్వాత గుణ దర్జాగా నడుచుకుంటూ తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్నా, ఉదయాన్నే ఆ వెంకటయ్య గారు వాడి భార్యతో కలిసి వెళ్ళిపోవడం నేను చూశాను. పాపం వాడి చెట్టు త్వరలో సంచి కనబడకపోయేసరికి వాడికి గుండె పగిలి చచ్చిపోయి ఉంటాడు కదా నాన్న. వాడు ఏడ్చాడో లేదో కానీ మనకి మాత్రం పండగేరా. ఆ 2000 రూపాయల సంచి నేను ఎంత భద్రంగా దాచానో తెలుసా? ఆ సంచి ఎక్కడ దాచానో సాక్షాత్తు ఆ హరిహర బ్రహ్మాదులకు కూడా తెలియదురా. అటువంటిది ఆ పిచ్చి పుల్లగాడు వెంకటయ్యక ఏం తెలుస్తుంది? వాడి ఊహకు కూడా అందని చోట అంత రహస్యంగా దాచాను. అంత రహస్యంగానా? ఎక్కడ దాచావు నాన్న? నాకు వాటా ఇస్తానన్నావుగా, కనీసం నాకైనా చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో? మన తోటలో తూర్పు దిక్కున ఉన్న పెద్ద రావి చెట్టు ఉంది కదా, ఎవరికి అనుమానం రాకూడదని రాత్రికి రాత్రి వెళ్ళి ఖచ్చితంగా దాని త్వరలోనే దాచిపెట్టానురా అన్నాడు గొప్పగా. ఆ మాట వినగానే గుణ కళ్ళు తేలేశాడు. వాడికి శ్వాస ఆగిపోయినంత పనైంది. గుండె లబ్డబ్మని వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తండ్రి వైపు పిచ్చోడిలా చూశాడు. అయ్యయ్యో నాన్న, ఆ వెంకటయ్య గాడు సంచి దాచింది కూడా అదే చెట్టు త్వరలోనే. నేను కాజేసి తెచ్చింది కూడా అక్కడి నుంచే. నువ్వు వెళ్ళి మళ్ళీ వాడి సంచిని వాడికే అప్పచెప్పావా? ఆ మాట వినగానే శ్రేష్ఠికి తల గిర్రున తిరిగి ఆయన కూడా కుప్పకూలిపోయాడు. అలా శ్రేష్ఠి దురాశ, వాడి సొంత తెలివితేటలే వాడికి శత్రువులయ్యాయి. దేవుడు మాయ వల్ల వెంకటయ్య దాచిన సొమ్ము అత్యంత సురక్షితంగా అతడికే తిరిగి దక్కింది. ఆ డబ్బుతో వెంకటయ్య తన సొంత ఊరిలో 2 ఎకరాల పచ్చని పొలం కొనుక్కొని తన భార్య సుభద్రతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సుఖంగా గౌరవ